ఉపాసన కొనిదెల మన సమాజంలో ఒక మంచి పేరున్న గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని షేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకసారి ఆ ట్వీట్ చూద్దాము. ఇక్కడ ఆ ఫోటో పెట్టి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అని పెట్టి కంగ్రాచులేషన్స్ మై డియర్ హస్బెండ్ ఆల్వేస్ రామ్ చరణ్, యు ఆర్ ట్రూలీ ఎ గేమ్ చేంజర్ ఇన్ ఎవ్రీ వే, లవ్ యూ అని చెప్పేసి తాను ట్విట్టర్ వేదికగా అయితే పెట్టడం జరిగింది. ఈ ట్వీట్ చూసినప్పటి నుంచి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎస్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ బ్లాక్ బస్టరే, ఎందుకంటే సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా అంత మంచి రెస్పాన్స్ సంపాదించి 186 crores ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది చిన్న మాట కాదని చెప్పాలి. ఒక విధంగా చూసుకుంటే తెలంగాణలో కలెక్షన్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రలో ఆ కలెక్షన్స్ అనేవి రెట్టింపు అయ్యి అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు అదే విధంగా హిందీలో కూడా చాలా మట్టుకు మనకు బయట హిందీలో బాగాలేదు అని చెప్తున్నాను వినిపిస్తుంది. కానీ నేను రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. అక్కడి వాళ్ళు పబ్లిక్ వెయిట్స్ అందులో ప్రతి ఒక్కరు అంటే మాకు ఇలాంటి సినిమాస్ తెలియవండి, మేము ఫస్ట్ టైం ఇలాంటి సినిమాస్ చూస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ అంతా లవ్ ట్రాక్స్ ఇవే నడుస్తూ ఉంటాయి, అలాంటి సినిమాస్ కాకుండా కొత్త సినిమా తీసుకొచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తెలుగు ఆడియన్స్ కి ఏంటంటే శంకర్ మార్క్ కనిపించింది, కానీ అక్కడ ఎక్కడో అంటే మిస్ గైడెన్స్ అయింది, లైక్ ఎక్కడో ఏదో ఫాల్ట్ ఉంది, బట్ అది శంకర్ది కాదు. అండ్ డైరెక్షన్ అసలుకే డైరెక్టర్ గా ఆయన ఎలాంటి తప్పు చేయలే, యాక్టర్స్ గా అందరు న్యాయం చేశారు. ఎక్కడో ఎడిటింగ్ లోపమా మరి లేకపోతే ఫ్యాన్స్ కి మేబీ అంచనాలు బాగా పెట్టేసుకున్నట్టున్నారు, ఆ అంచనాలు వాళ్ళకి మించి లేదేమో, అట్లా కొన్ని అవ్వడం వల్ల ప్రజెంట్ సినిమా పైన బ్యాడ్ టాక్ వినిపిస్తుంది. బ్యాడ్ టాక్ అన్నా మిక్స్డ్ టాక్ అన్నప్పటికీ కూడా అక్కడ మిక్స్డ్ టాక్ అని చెప్పడానికి కూడా చెప్పిన రీజన్స్ కూడా చాలా తక్కువ. ఎట్లా అంటే అక్కడ శంకర్ డైరెక్షన్ అంటే ఆయన మార్కు కనిపించలేదు, ఆయన ఏదో ఒక కొత్తదనం చూపిస్తాడు అది చూపించలేదని చెప్తున్నారు తప్ప అక్కడ యాక్టింగ్ గానీ స్టోరీ గానీ అంటే స్టోరీలో కూడా కొంచెం అక్కడక్కడ మిస్కమ్యూనికేషన్ అయిందని చెప్తున్నారు. అండ్ అదంతా ఏంటంటే నిజం చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు దానికి. లేదు, అక్కడ వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు 100% ఇచ్చేసారు. వాళ్ళు దేని గురించి చెప్పాలనుకున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి, సమాజం గురించి, పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అది చెప్పేశాడు. నాకు అందులో చాలా నచ్చిన సీన్ ఏంటంటే ఆయన ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలకి మీకు ఓటుకి ఎంత ఇస్తారు అంటే 2,000 అని చెప్తారు. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. సో అప్పుడు ఏంటంటే మనం పొలిటీషియన్స్ ని వాళ్ళనే పేదోళ్ళని చేద్దాము అని ఈసారి 20,000 అడగండి ఓటుకి అంటారు. ఆ సీన్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడలా కావాల్సిందరే, ఇప్పుడు వాడు మన దగ్గర నుంచి తీసుకొని సంపాదిస్తున్నాడు కదా అని చెప్పేసి ఉన్న డైలాగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి టాప్ నాచ్ ఉన్నాయి. మరి ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏంటనే తెలియదు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి కూడా 186 crores అది కూడా ఫస్ట్ డే కలెక్షన్ అనేది ఖచ్చితంగా అది మాత్రం పీక్స్ లెవెల్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఉపాసన అయితే తన ట్విట్టర్ వేదికగా మై హస్బెండ్ అని తను చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన నువ్వు నిజమైన ట్రూ గేమ్ చేంజర్వి అంటూ చెప్పిన ఈ వ్యాఖ్యలు అయితే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా మెగా ఫ్యాన్ షేర్ చేస్తూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ సినిమా చూసారు కదా, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.